నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి స్పెషల్ వంటకాలు ఉండాలి కదా, అందుకనే ఒక చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతోటి మేం సిద్ధంగా ఉన్నాం. ఇంతకీ ఏ ప్రాంతం అంటారా? కర్ణాటక బీదర్ అండి. ఎస్, మరి బీదర్ ప్రత్యేక వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు అర్చన గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో, అక్కడి స్పెషల్స్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. ముందుగా అయితే ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అర్చన గారు. హాయ్ మాధురి గారు. హాయ్ అర్చన గారు. హాయ్ అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఓకే, అర్చన గారు బీదర్ నుంచి నా కోసం ఏం తెచ్చారు? ఇసుక అని మాత్రం అనకండి. ఏం దేవాలి? ఇసుక అని ఎందుకన్నా తెలుసా మీకు? సినిమాల్లో బాగా ఫేమస్ అయింది కదా ఆలీ గారు. ఎక్కడి నుంచి వస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు అడిగితే ఇసుక, బీదర్ నుంచి ఇసుక ఇడియట్ సినిమా. ఎస్, ఓ బాగుంటుంది. మరి నా గురించి ఇసుక కాకుండా ఏం తెచ్చారు చెప్పండి? వంట చేయడానికి తీసుకొని వచ్చిన. వంట చేయడానికి కావాల్సిన పదార్థాలు తీసుకొని వచ్చిన. సంతోషం, మీరే తిరిగి వెళ్ళండి అయితే. సో బీదర్ నుంచి వచ్చారు కదా, మరి ఇంతకీ అది పుట్టిల్లా అత్తారిల్లా? మా చుట్టాలు వాళ్ళు ఉంటారు అక్కడ. చుట్టాలు అంటే టెంపుల్ కూడా ఉంది కదా బీదర్లో, నరసింహస్వామి టెంపుల్. అక్కడ కూడా వెళ్ళి వచ్చినాం అనమాట మేము. ఓకే ఓకే, చాలా బాగుంటది, వాటర్ లో ఉంటది నరసింహస్వామి టెంపుల్. అది బాగుంటది అసలు గుడి. సూపర్. సో అక్కడ మీ చుట్టాలు ఉన్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల చుట్టేసి చుట్టాలింట్లో ఉండి అక్కడ స్పెషల్స్ నేర్చేసుకుని ఇండియన్ కిచెన్ వచ్చేసి అందరికి పరిచయం చేయడానికి వచ్చేసారు. ఓకే సరే, అయితే ముందుగా ఏ వంటని పరిచయం చేస్తున్నారు? సగ్గుబియ్యం కొత్తిమీర వడ. ఓకే, సగ్గుబియ్యం కొత్తిమీర వడ. సగ్గుబియ్యం వడలు చాలా బాగుంటాయి. సో చల్లచల్లని క్లైమేట్ లో ఇలాంటి వడలు వేసుకుని తింటే ఉంటుంది మజా. మరి నేర్చేసుకుందామా? సగ్గుబియ్యం కొత్తిమీర వడలు. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సగ్గుబియ్యం కొత్తిమీర వడ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సగ్గుబియ్యం ఉందంటే ఖచ్చితంగా మనకి ఆలు, ఉడికించిన ఆలు ఉండాలి. ఇది చాలా మంది ఏంటంటే ఈ కాంబినేషన్ ఎక్కువగా ఉపవాసాలు చేస్తున్నప్పుడు చేస్తూ ఉంటారు. ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. దాంట్లో ఇది ఒక కొత్త రెసిపీ అన్నమాట. ఓకే, వడలతో ఉంటుంది కాబట్టి అసలు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా మరి అయితే? ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ చేస్తాం. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసుకోవచ్చు. ఓకే అండి, బౌల్ ఇది ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఓకే, పెద్ద సగ్గు బియ్యమే తీసుకోవాలి ఇలాంటి వాటికి. పెద్దదైతే బాగా వచ్చేది, వాటర్ ఉండదు. ఓకే, తర్వాత ఒక పెద్ద సైజ్ ఆలు స్మాష్ చేసి వేసుకోవాలి. మీకు పర్సనల్గా ఇలాంటి వడలు, ఇలాంటి స్పైసీ ఫుడ్ అంటే ఇంట్రెస్టా, లేదంటే నెమ్మదిగా ఏదో ఒకటి? నాకు ఇలాంటివే ఇష్టం. అవునా? మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టం. ఓకే, అవును. మీరు ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి ఏజెంట్, కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా చాలా జరిగాయి కదా, కొన్ని సిచ్యువేషన్స్. అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఒక జ్ఞానోదయం అయ్యింది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ఖచ్చితంగా ఎల్ఐసి ఉండాలి, మరి హెల్త్ కూడా ఉండాల్సిందే. బ్రెడ్ అండ్ బటర్ ఎవరైతే తీసుకొచ్చేటోళ్ళు ఉన్నారో ఇంటికి, వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. పల్లీల పౌడర్. వెరీ గుడ్. ఓకే, కచ్చపచ్చగా దంచుకొని వేయాలి, గ్రైండ్ చేసుకొని. కొద్దిగా చక్కెర, దీంట్లో స్పెషలే చక్కెర. అవునా? టేస్ట్ కోసం. ఓకే, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర. ఓకే, 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి, రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు అర్చన గారు? మాకు బిజినెస్, రెడీమేడ్ షాప్ ఉంది. రెడీమేడ్ షాపా? ఏముంటాయి అందులో? జెంట్స్ వేర్. ఓకే, అంతేనా? లేడీస్ లేవు. లేడీస్ లేవా? జనరల్ ఐటమ్ ఉంటుంది, అన్ని కిడ్స్ వేర్ అట్లా. నేను అనుకుంటున్నాను తొందరలోనే మీ హస్బెండ్ జెంట్స్ వేర్ నుంచి లేడీస్ వేర్ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడ ఉంటారు మీరు? మేము శంషాబాద్ లో ఉంటాం.
హైదరాబాద్. ఓకే ఓకే, ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఎయిర్పోర్ట్ కి ఉంటారు. దగ్గర. ప్రతి ఫ్లైట్ కి బాయ్ చెప్తారా? చెప్తుంటాం. ఆ సౌండ్ కి చిరాకు వస్తూ ఫీల్ అవుతారా? అంత రాదు, సౌండ్ ఏం రాదు మాకు, వస్తుంది. ఓకే, సో ఏంటి మనకి ఇప్పుడు కలుపుకోవడం పూర్తయిపోయిందా? కలుపుకొని అయిపోయింది. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. అదన్నమాట సగ్గుబియ్యం కొత్తిమీర వడలు. ఉపవాసాలు ఉన్నప్పుడు ఉత్తగా మనకి సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకుంటారు చాలా మంది. అవును, అది కాకుండా ఇదొకటి స్పెషల్. ఎవరికైనా ఇవ్వడానికి కూడా 2-3 డేస్ అలా ఇచ్చినట్టు కూడా బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ కూడా బాగుంటుంది. టమాటా సాస్ తోని పిల్లలు ఇష్టం కదా. సూపర్, తీసేద్దామా? ఓకే, ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాం. వేడివేడిగా సగ్గుబియ్యం కొత్తిమీర వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం కొత్తిమీర వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంపలు, జీలకర్ర, పల్లీల పొడి, పంచదార, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, నూనె. సగ్గుబియ్యం కొత్తిమీర వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, పల్లీల పొడి, పంచదార, కొత్తిమీర, జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలుగా తీసుకుని చేత్తో వడలుగా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం కొత్తిమీర వడ రెడీ. సగ్గుబియ్యం కొత్తిమీర వడలు తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? ఇది తీసుకోండి. ఎలా ఉంది? బాగుంది. ఎవరి వంటలు గొప్ప చెప్పేసుకోకూడదు, నేను చెప్పేంత వరకు వెయిట్ చేయాలి. బాగుంది. మెయిన్ ఏంటంటే ఇందులో పల్లీల పొడి వేసాం కదా, అది కూడా కచ్చాపచ్చాగా ఆ పల్లీలు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? గోధుమ పిండి చకోలి. గోధుమ పిండి చకోలి. చకోలి అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా అసలు? గోధుమ పిండితోని చిన్న చిన్న బాల్స్ చేసి ఇట్లా ఒత్తుకోవాలి. ఓకే, దాంతో అన్ని వెజిటేబుల్స్ వేసి కుక్కర్లో వేసి చేసుకోవాలి. అంటే ఇది ఏమన్నా రైస్ లోకి కర్రీ కాదు, చాట్ లాగా తినేది. ఓ, చాట్ లా తినేదా? వావ్, సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది కదా. మరి నేర్చేసుకుందామా గోధుమ పిండి చకోలి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోధుమ పిండి చకోలీ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి చకోలీలు ప్రారంభిద్దామా? ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ ఇవ్వండి, పిండి తడిపి చకోలీలు చేసుకుందాం. సరే, ఈ చకోలీలు మనం రెడీమేడ్ గా కాదు, మనమే సొంతంగా తయారు చేసుకునేది అన్నమాట. తయారు చేసుకుంటేనే ఫ్రెష్ గా మనకు బాగుంటుంది. ఇదేంటి? గోధుమ పిండి. గోధుమ పిండి, దీంట్లో కొద్దిగా సాల్ట్, చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ జగ్లో వాటర్ పోసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి దీనికి. ఓకే, అంటే చకోలీలు స్నాక్ ఐటమ్ అన్నారు కదా. స్నాక్ అయినా తినొచ్చు, ఈవినింగ్ పూట మనము చపాతీ అవి తినని వాళ్ళు ఇవి చేసుకొని తినొచ్చు. ఓకే, ఇంకా డిన్నర్ లాగా అయిపోతుంది. ఫుల్ గా ఉంటుంది. అన్ని
వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాం కాబట్టి అవును. డిన్నర్ లాగా తినేయచ్చు. దీన్ని మనం ఒక ప్లేట్లో చకోలీ లాగా చేసుకుంటాం. కొద్దిగా పొడి పిండి వేసి ఓకే ఒక ప్లేట్ ఓకే ప్లేట్ అడిగారు కదా, ప్లేట్ ఇది కూడా. కొద్దిగా పొడి పిండి ఇట్లా వేసుకోవాలి. పొడుగా చేసుకొని ఇట్లాని ఇట్లా ఒత్తి వేయాలి. ఓహో, ఇలా వేసుకొని మనం ఉంచుకోవచ్చు. నైట్ చేసి మార్నింగ్ అయినా టిఫిన్కి చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్. ఓకే. మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి చేసుకోవచ్చు. అంటే ఇవి చేసుకున్నాక కాస్త టైం పట్టాలి మనకి, డ్రై అవ్వాలన్నమాట అవి. కొద్దిగా డ్రై అయినా పర్లేదు, ఎంబడైనా చేసుకోవచ్చు. ఓకే. టైం లేకుంటే మనం డ్రై అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా తెంపి అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టుకొని కుక్కర్లో వేయాలి. ఓకే, సో ఆల్రెడీ మీరు రెడీ చేసి తీసుకొచ్చారు, ఇవే కదా అవి? అవి ఓకే, ఇవి కాస్త మనకి డ్రై అయ్యాయి. డ్రై అయిన వేసుకుంటేనే మనకి బాగుంటుంది. అందుకే పగలు చేసుకోవాలంటే ముందు రోజు నైటే మనం ఇలా చేసుకుని పెట్టేసుకోవాలన్నారు. నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ చేసుకోవచ్చు, పెట్టుకోవాలి. ఓకే, సరే. మనకైతే చకోలీలు, వీటినే చకోలీ అంటారు. చకోలీలు రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మనం అవన్నీ ఇంగ్రీడియంట్స్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. సరే, స్టవ్ అయితే ఆన్ చేస్తాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇంకా స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఓకే, అది వేసుకోండి. హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా కొంచెం వేగాక ఈ వంట ఉంది కదా, ఈ వంట వంశపారంపర్యంగా చేస్తూ వచ్చిన వాళ్ళేనా మీ వాళ్ళందరూ కూడా? మా అత్తయ్య వాళ్ళు చేస్తారు, చుట్టాలు చేసుకుంటారు. అంటే బీదర్ స్పెషల్ అన్నమాట. స్పెషల్ ఒక ప్రాంతానికి సంబంధించి ఒక స్పెషల్ వంట ఉంటూ ఉంటాయి కదా. దీంట్లో మటన్ కూడా వేసుకుంటారు కొంతమంది. ఓకే, కీమా అవి వేసుకొని కూడా చేస్తారు. ఓకే, అదొక టేస్ట్. వెజిటేబుల్స్ తోని ఇంకో టేస్ట్. ఏది బాగుంటుంది? ఎవరికి టేస్ట్ నచ్చితే ఆ టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మటన్ తోని టేస్ట్ బాగుంటది. ఇంకా అవునా? ఓకే, వెజిటేబుల్స్ కన్నా మటన్ ది టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అన్ని వెజిటేబుల్స్, బీన్స్ వెజిటేబుల్స్ అన్ని 1 by 1 అన్ని 1 వేసుకోవాలి. క్యారెట్, ఆలు, వంకాయ, మెంతి కూర. ఓకే, దీంట్లో మెంతి కూర, సోయా కూరనే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇదే కంపల్సరీ వేయాలి. ఓకే, సోయా కూర. ఓకే, కొన్ని ఆకుకూరలు అన్ని కలిపి వేసేద్దాం అంటే కుదరదేమో కదా, వాటికి కాంబినేషన్ కంపల్సరీ. ఓకే, మెంతి కూర, సోయా కూర కంపల్సరీ. కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ రుచికి సరిపడా. ఓకే, కొద్దిగా కారం 1 స్పూన్. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేగేలోపు కొంచెం చింతపండు రసం చేసి. మీకు ఎంతమంది పిల్లలు? మాకు 3, 2 బాబులు 1 పాప. ఏం చదువుతున్నారు? బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఓకే, సెకండ్ బాబు 9th క్లాస్, పాప 5th. లాస్ట్ అన్నమాట. పాప అల్లారు ముద్దుగా. ఓకే, ఇవన్నీ వేగాయి కదా? వేగాయి. కొంచెం చింతపండు రసం వేసుకుంటాం.
ఆరోగ్యానికి మంచివే ఇందులో. కొద్దిగా వాటర్, కొంచెం వాటర్ వేయమంటారా? ఎంత వేయాలండి? చకోలీలు మునిగేంత వేయాలి, కొన్ని వేసి మరగనివ్వాలి మనకి. ఇంకొద్దిగా వేయాలి, కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, లూజ్గా ఉన్నా పర్లేదు, బాగుంటుంది టేస్ట్. అప్పుడు సూప్ లాగా వేసుకుని మొత్తం అంతా కూడా లిక్విడ్ లాగా తినేయచ్చు, బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ పడితే వేసుకోవచ్చు ఈ టైంలో. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చకోలీలు వేసుకోవాలి, దీంట్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అంటే ఈ చకోలీలు ఇన్నే వేసుకోవాలనేది ఏమన్నా ఉంటుందా? ఏం లేదు, మన ఇష్టం. మనం ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకొని మనం క్వాంటిటీ బట్టి చేసుకోవాలి. ఓకే. సో చపాతీని మామూలుగా వేయిస్తారు, అంటే మామూలుగా కాలుస్తారు కదా చపాతీని, కానీ ఇక్కడ ఈ చపాతీ పిండిని ఇలా ముద్దల్లాగా చేసుకుని ఉడికించి తినాలి. సో దీని టేస్ట్ ఎలా ఉంటుందా అన్నది టేస్ట్ చూసిన తర్వాత అర్థం అవుతుంది. చాలా బాగుంటుంది. మనకు మరుగుతుంది కదా వాటర్, వేసేయండి. బియ్యం లాగా ఉందన్నమాట. కలగూర కంపవ కూర ఎలా ఉంటుందో కలగూర లాగా అలా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే. ఇష్టం ఉన్న వాళ్ళు ఇదైనాక నెయ్యి వేసుకొని పైనుంచి తింటారు. ఓకే. ఇప్పుడు మూత పెట్టాలి, కొద్దిగా వాటర్ వేయండి. ఇప్పుడు మనకి ఎన్ని విజిల్స్ రావాలంటే? 2 విజిల్స్. నార్మల్గా అప్పటిదప్పుడు చేస్తేనేమో 1 విజిల్ వచ్చి అది చల్లారే వరకు సరిపోతుంది. లేదు అంటే మనం చేసి పెట్టుకున్నాం కాబట్టి 2 విజిల్స్ రావాలి. అది బాగా ఉడకాలి కాబట్టి, ఉడికితేనే దాని టేస్ట్. ఓకే. ఉడకకపోతే పచ్చిగా అనిపిస్తుంది. ఓకే. ప్రెషర్ పోయింది. డిష్ అవుట్ చేసేద్దామా? చేసి చక్కగా ఉడికినాయి అన్నీ. జ్యూస్గా బాగుంటుంది. వింటర్లో, రైనీ సీజన్లో బాగుంటుంది ఇది. ఓకే. వెజిటేబుల్స్ అన్నీ. కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దామా? చేసి చూసారు కదా, వేడి వేడిగా గోధుమ పిండి చకోలీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గోధుమ పిండి చకోలీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, బంగాళదుంపలు, బీన్స్, వంకాయలు, కొత్తిమీర, చింతపండు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, గరం మసాలా. గోధుమ పిండి చకోలీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బీన్స్, క్యారెట్, బంగాళదుంప ముక్కలు, వంకాయ ముక్కలు, మెంతికూర, సోయకూర, సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, కొద్దిగా నీళ్లు పోసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని సరిపడా ఉప్పు, అందులో ముందుగా సిద్ధం చేసుకున్న చకోలీలు వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే గోధుమ పిండి చకోలీ రెడీ. గోధుమ పిండి చకోలీ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం. అర్చన గారు, స్పూన్ తీసుకోండి. ఇది టేస్ట్ రకరకాలుగా ఉంది. చాలా బాగుంది. బాగుంది.
కానీ ఇది ఏం టేస్ట్ చెప్పాలో అర్థం కానంతగా అన్ని రకాలు కలగలిపి ఉన్నట్టు ఉందండి. ఎందుకంటే కలగూర కదా ఇది. సో దాంతో పాటు బాగా మెత్తగా ఇది గోధుమ చిన్న చకోలీలు ఉన్నాయి కదా, బాగా ఉడికింది, బాగుంది. అంటే ఇది చెప్పలేము ఇది గోధుమ పిండితో చేశారా ఇది అన్నట్టుగా తెలియదు. చాలా బాగుందండి టేస్టీగా మీరు అన్నట్టుగా. సో గొంతుకు కూడా కాస్త ఘాటుగా బాగుంటుంది. అందుకే ఇది వింటర్ లో రైనీ సీజన్ లో చాలా బాగుంటుంది. కరెక్ట్, అదే సీజన్ తినడానికి కరెక్ట్ గా ఉంటుంది. అప్పుడు సూపర్ అండి. టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, అర్చన గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ కర్ణాటక బీదర్ ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయి కదా. సాబుదానా కొత్తిమీర వడ, అలానే గోధుమ పిండి చకోలీలు. మరి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. ఇవ్వండి ఇవాల్టి కర్ణాటక బీదర్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.